చాలామంది చర్చ్‌లో గానీ, స్టేజ్ మీద గానీ పాటలు పాడాలి అని చాలామంది కోరిక ఉంటదనమాట. కొన్నిసార్లు స్టేజ్ మీదకెళ్ళినప్పుడు సరిగ్గా పెర్ఫార్మ్ జేయలేరు, పాడలేరు. గొంతు ఒకలాగా షివరింగ్ అయిపోయి సరిగ్గా పాడలేరనమాట. ఇబ్బందికరంగా ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకు అలా జరుగుతది? అంటే స్టేజ్ మీద ఎలా చక్కగా పాడగలగాలి అనేది కొన్ని అర్థమయ్యేటట్లు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి మనిషి కూడా 3 స్థాయిల్లో పాడగలుగుతాడు. ఒకటి లో రేంజ్, రెండోది మిడ్ రేంజ్, మూడోది హై రేంజ్ అనమాట. మూడోది హై రేంజ్. లో రేంజ్, మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్. ఈ 3 స్థాయిల్లో ఎవరైనా పాడగలుగుతారు. అయితే కొంతమంది హై రేంజ్‌లో చాలా బాగా పాడగలుగుతారు. లో రేంజ్‌లో గానీ, మిడ్ రేంజ్‌లో గానీ సరిగ్గా పాడలేరనమాట. కొంతమంది లో రేంజ్‌లో పాడగలుగుతారు. కొంతమంది మెజారిటీ పీపుల్ మిడ్ రేంజ్‌లో ఎక్కువ మంది పాడగలుగుతా ఉంటారనమాట. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గొంతు యొక్క స్వభావం ఉంటదనమాట. గాత్రధర్మం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. ప్రొఫెషనల్స్‌కి, నాన్ ప్రొఫెషనల్స్‌కి తేడా ఏంటంటే, వాళ్ళు ఏ స్థాయిలోనైనా పాడగలిగేటట్లు వాళ్ళ గొంతుని సంవత్సరాల తరబడి ట్రైన్ చేస్తారనమాట. సో, అందువల్ల ప్రొఫెషనల్ సింగర్స్‌కి, నార్మల్ పీపుల్‌కి ఉన్న డిఫరెన్స్ అది. కాబట్టి మనం అంటే మన యొక్క గొంతు యొక్క స్థాయి ఎలా ఉంటది, ఎంతవరకు మనం పాడగలుగుతాం అనేది నేను ఈ వీడియోలో మీకు కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో, దిస్ ఈజ్ ద లోయెస్ట్ నోట్. సా రే గా మా పా దా ని సా. దిస్ ఈజ్ ద హైయెస్ట్ నోట్ అనమాట. స్టార్టింగ్‌లో వచ్చింది లోయెస్ట్ నోట్, లాస్ట్‌లో వచ్చింది హైయెస్ట్ నోట్. ఈ మధ్యలో ఉన్నది దమప, అవి మిడ్ రేంజ్ అనమాట. ఇది మ్యూజిక్ థియరీ. అంటే ఎవరైనా సరే ఈ ఈ స్కేల్స్‌లోనే పాడతారు. దానికి తగిన విధంగానే మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ప్లే చేస్తారు. సో, మనకి ఆ మ్యూజిక్ ఏం తెలీదు, థియరీ ఏం తెలీదు. అయితే మామూలుగా ఒక పాటని మీరు ఎంచుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే 3 స్థాయిల్లో పాడండి. లో రేంజ్‌లో పాడండి, తర్వాత మిడ్ రేంజ్‌లో పాడండి, తర్వాత హై రేంజ్‌లో పాడండి. అది పాడినప్పుడు మీరు ఏ స్థాయిలో అయితే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారో ఆ స్థాయి మీ యొక్క గాత్ర అంటే మీ యొక్క వోకల్ రేంజ్ అనమాట అది. అంతకు మించి పాడిన పాట పాడైతది. దానికన్నా తక్కువ పాడిన పాట పాడైపోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఇష్టమైన పాట ఇది. సో, ఇక్కడ డి మేజర్ కార్డ్‌ని యూజ్ చేస్తా ఉన్నాను. సౌండ్ చూడండి. లో లో బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. దిస్ ఈజ్ ద లోయెస్ట్ రేంజ్. దీనికన్నా కొంచెం అంటే మిడ్ రేంజ్‌కి, హై రేంజ్‌కి వెళ్ళి నేను పాడాలి అనుకున్నాను. డి తర్వాత ఈ మేజర్‌కి వెళ్ళాను నేను. సౌండ్ గమనించండి. లో, హై, లో. దీంతో పోలిస్తే ఈ మేజర్ కొంచెం హైగా కనిపిస్తుంది, చూసారా? బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఇది మిడ్ రేంజ్. దీనికన్నా నేను హెచ్ స్థాయిలో పాడాలనుకున్నాను. దెన్ ఐ గో ఫర్ ఎఫ్ మేజర్ కార్డ్, ఈ ఎఫ్. చూడండి, చాలా అంటే డీతో పోలిస్తే ఈ కొంచెం హైట్ అంటే హెచ్ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ నుంచి ఎఫ్ ఇంకా టాప్ అనమాట. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు. గమనించండి, ఈ ఎఫ్
స్థాయిలో నేను పాడలేకపోతున్నానన్నమాట. అంటే నా గొంతు దానికి సహకరించడం లేదు. కాబట్టి నేను దేనిలో కంఫర్టబుల్‌గా పాడగలిగానంటే ఈ మేజర్, అంటే ఈ వరకు, అంటే ఈ మేజర్ వరకి నా వోకల్ రేంజ్ అనమాట. అంటే ఆ స్థాయి వరకు నేను కంఫర్టబుల్‌గా పాడగలుగుతున్నాను కాబట్టి అది నా యొక్క వోకల్ రేంజ్ అనేది దాని యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి సో నేను ఈ మేజర్‌లో అయితే కంఫర్టబుల్‌గా పాడగలుగుతాను. నా స్థాయి అదనమాట. కాబట్టి మీ గొంతుకు కూడా ఒక రేంజ్ ఉంటది. దాన్ని గుర్తించండి. అది అంటే హెచ్చు స్థాయిలో మీరు కంఫర్టబుల్‌గా పాడుతున్నారా? మధ్య స్థాయిలో కంఫర్టబుల్‌గా పాడుతున్నారు. అంటే లో రేంజ్‌లో మీరు కంఫర్టబుల్‌గా పాడగలుగుతున్నారు. అది గనక గుర్తించినట్లయితే మీకు అంత అంటే పాట పాడేటప్పుడు మీకు అంత డిస్కంఫర్ట్ ఉండదనమాట. అంటే చక్కగా మీరు పాడగలుగుతారు, పర్ఫార్మ్ చేయగలుగుతారు స్టేజ్ మీద. సో అది దాన్ని గుర్తించగలిగినప్పుడు చాలా ఈజీ అవుతదనమాట. ఇంకా అప్‌కమింగ్ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్. ఉంటానే. బాయ్.